బరువు ఎక్కువగా ఉండటం కేవలం స్వయం నియంత్రణ లేకపోవడం వల్లే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఇది శరీర జీవశాస్త్రము, చుట్టుపక్కల వాతావరణము, జీవన శైలి మరియు కాలక్రమంలో ఏర్పడే మార్పులతో ముడిపడి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం బరువు ఎక్కువగా ఉండటం అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది శరీరంలో తీసుకునే క్యాలరీస్ మరియు ఖర్చు చేసే క్యాలరీస్ మధ్య అసమతుల్యత వల్ల క్రమంగా ఏర్పడుతుంది. అధిక క్యాలరీస్ ఉండే ఆహారాలు, తక్కువ శారీరక శ్రమ, ఆధునిక జీవన విధానాలు, జన్యుపరమైన కారణాలు ఇవన్నీ కలిపి దీనికి దారితీస్తాయి. కొందరు జన్యువుల వల్ల కొవ్వు సులభంగా పెరిగిపోతుంది, ఆకలి ఎక్కువగా వేస్తుంది, లేదా శరీరం క్యాలరీస్ తక్కువగా ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. పెద్దలు, యువకులు, చిన్నపిల్లలు కూడా ఇందులో ఉన్నారు. ఇది గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల సమస్యలు, అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా దారితీస్తుంది. ఇది ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా ఏమీ తెలియకుండా పెరుగుతూ పోతుంది. జన్యువులు, ఒత్తిడి, నిద్రలేమి, రోజువారీ అలవాట్లు ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. బరువు సమస్యతో పోరాడుతున్నారా? గుర్తుంచుకోండి, మీరు బలహీనులు కారు, ఒంటరి కూడా కారు. విశ్వసనీయ మూలాల నుంచి సమాచారం తీసుకోండి, వైద్యుల సలహా తీసుకోండి. ఆరోగ్యం విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ శాస్త్రీయ ఆధారాలతో భయం లేకుండా తీసుకోండి.